హౌతీ ఎవరైతే ఇరాన్ ప్రోద్బలంతో యెమెన్లో నడుస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ హౌతీ తెగ, అట్లాగే లెబనాన్లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, ఈ 3 గ్రూపులు, వాళ్ళకి సంబంధించినటువంటి పోరాట యోధుల పేరుతో ఉన్న గ్రూపులు మత తీవ్రవాద గ్రూపులు. అవి ఆ మత దేశాలే, కానీ అక్కడ కూడా ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకుంటా ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ రాజ్యాలు నడుపుతుంటారు. ఈ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు మొన్న అమెరికాని తొక్కేస్తాం, అమెరికాని దెబ్బతీస్తాం అంటూ ఏదో 1-2 మిస్సైల్స్ కూడా వేసినటువంటి వాళ్ళు. అయితే ఈ తీవ్రవాద భావజాలికులు కాకుండా కాస్త వేరే రూట్లో ఉండేటటువంటి సాధారణ ప్రజలు ఒక 5 లక్షల మంది బైడెన్ టైంలో అమెరికాకి చేరుకున్నారు. వాళ్ళకి తాత్కాలిక నివాస పర్మిషన్స్ ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళందరినీ 2 నెలల్లోపు దేశం విడిచి వెళ్ళిపోమ్మనమని చెప్పేసి ట్రంప్ నేతృత్వంలో, ట్రంప్ ఆదేశాలతో ఏర్పడినటువంటి ఐసీఈ చెప్తోంది. 2 నెలల టైం ఇస్తున్నామని చెప్తోంది. వాళ్ళందరూ ఆ దేశంలో ఉండటానికి వీలు లేదు, మీ యెమెన్కి వెళ్ళిపోయి మీరు అక్కడ బతకండి అని చెప్తోంది.